హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శివాని. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి నేను మై కాలేజ్ టూర్ అని కోటి ఉమెన్స్ కాలేజ్ టూర్ చూపించాను కదా. దాని కింద చాలా మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని డౌట్స్ అయితే చాలా రిపీటింగ్గా వస్తున్నాయి. నేను రిప్లై ఇచ్చాను, అయినా కూడా మళ్ళీ అడుగుతున్నాను కాబట్టి క్లారిటీగా ఒక వీడియో చేస్తే బాగుంటుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ అడుగుతున్న కామెంట్స్ ఏంటో లైన్గా చూసి నేను దానికి క్లారిటీ ఇస్తాను, సో దట్ అందరికీ క్లారిటీ వస్తుంది. అండ్ క్లారిఫికేషన్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అడ్మిషన్ ఎలా చేయాలి కాలేజ్లకి అని చాలా మంది అడుగుతున్నారు. అడ్మిషన్ ప్రాసెస్ అనేది దాంట్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో బేసిక్గా యూజీ అండ్ పీజీ ఉంది. సో యూజీకి వచ్చేసి ఇంటర్ తర్వాత మనం డైరెక్ట్గా దోస్లో అప్లై చేసుకుంటాం కదా, దాంట్లో మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలన్నమాట. సెకండ్ పీజీకి వచ్చేసి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, దాంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం కోటి ఉమెన్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే లైక్ గవర్నమెంట్ డైరెక్ట్గా సీట్ ఇస్తుంది అనమాట. సో మనము చాలా మంది అడుగుతున్నారు డైరెక్ట్గా వెళ్ళి సీట్ తీసుకోవచ్చా అలా ఇలా అని. బేసిక్గా అది గవర్నమెంట్ కాలేజ్ అండి. చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ అయినా అది ఇదని. సో అది గవర్నమెంట్ కాలేజే. మనము వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మనకి కనుక సీట్ పడితేనే అక్కడ మనకి సీట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళి సీట్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు తెలిసి అయితే ఇఫ్ట్ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక కాలేజ్కి వెళ్ళి కనుక్కోండి. కానీ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉండవు, మనం పెట్టుకున్నప్పుడు పడితేనే పడతాయి అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి యూజీకి అయితే దోస్తు, పీజీకి అయితే అన్ని స్ట్రీమ్స్కి డిపార్ట్మెంట్స్కి లైక్ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో దాని ప్రకారం. సో సెకండ్ వచ్చేసి హాస్టల్ గురించి, చాలా మంది హాస్టల్ గురించి లైక్ చాలా కామెంట్స్ ఉన్నాయి హాస్టల్ గురించి అనమాట. సో నేను ఈ కేటగిరీ, నేను డిగ్రీ యూజీ పీజీ చేస్తున్నాను, నాకు సెల్ఫ్ ఫినాన్స్ అది ఇది అని అంటున్నారు. బేసిక్గా ఇప్పుడు అది గవర్నమెంట్ కాలేజ్ అండ్ మనకి సీట్ పడితేనే అందులో సీట్ వస్తుందని చెప్పారు కదా. సో మనము లైక్ పెట్టుకునేటప్పుడు లైక్ మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి అన్నీ పెట్టుకొని మనము కాలేజ్ పెట్టాం కదా. సో అప్పుడు పెట్టుకుంటాం కదా, లైక్ విలేజెస్ అనుకోండి, వేరే డిస్ట్రిక్ట్స్ అనుకోండి, ఇక్కడ నుంచి పెడుతున్నట్టు తెలిసిపోతుంది. సో మనకి సీట్ అలొకేట్ అయిన తర్వాత మనం కొంచెం అమౌంట్ కడతాం కదా సీట్ కన్ఫర్మేషన్ కోసం. సో అలా కట్టిన తర్వాత మనకి కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ స్టార్ట్ అయిన తర్వాత కానీ మనకి హాస్టల్ ఆప్షన్ వస్తుంది. జనరల్గా నేనైతే డేస్ కాలేజ్ నా ఫ్రెండ్స్కి ఎలా చేశారు అనేది దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. సో కాలేజ్ మ్యాక్సిమం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆప్షన్ వస్తుందన్నమాట అప్లై చేసుకోవడానికి. లైక్ ఓపెన్ అవుతాయి పోర్టల్స్, అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. లైక్ మనము యూజీ వాళ్ళు అయితే దోస్లో అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆప్షన్ వస్తుంది. పీజీ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత లైక్ సీట్ అలొకేషన్ అయ్యి కన్ఫర్మ్ అవుతుంది కదా కాలేజ్లో, మనము అమౌంట్ కట్టి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. సో పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు హాస్టల్ ఇస్తారు. సో మనం డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసి మనం అప్లై చేస్తాం కదా. సో ఆ డిస్ట్రిక్ట్ ప్రకారం లైక్ ఎన్నో కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అన్ని కిలోమీటర్స్ మన ఇంటి నుంచి ఆ కాలేజ్కి ఉంటే సీట్ అలొకేట్ హాస్టల్ అప్లై చేసుకోవచ్చు అని ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి లైక్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి మాక్సిమం హాస్టల్ ఉంటుంది, అప్లై చేసుకోవాలి, కంపల్సరీ వస్తుంది. యూజీ వాళ్ళకి ఏంటి అంటే హాస్టల్ బ్లాగ్ అనేది కాలేజ్లోనే ఉంటుంది. హాస్టల్ అనేది అందరు యూజీ వాళ్ళకి కాలేజ్లోనే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కావాలంటే కూడా కాలేజ్ చుట్టూ కూడా చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, మీరు అక్కడైనా ఉండొచ్చు. కాలేజ్లో కూడా మాక్సిమం వచ్చేస్తుంది. అండ్ పీజీ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే సేమ్ ప్రొసీజర్, కాలేజ్ స్టార్ట్ అవ్వగానే మనకు ఆప్షన్ వస్తుంది, అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం, పీజీ వాళ్ళకి మాత్రం హాస్టల్ అనేది కాలేజ్లో లేదు. ఓయూ మెయిన్ క్యాంపస్ ఉంది కదా, తార్నాక ఓయూ మెయిన్ క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్ ఉంది, అక్కడ ఇస్తారనమాట రూమ్స్. అందరు పీజీకి మాస్టర్స్ అయినా సరే ఓయూ గర్ల్స్ హాస్టల్లోనే మనకైతే ఇస్తారు. సో అక్కడ ఇస్తున్నారు అనమాట. సో బేసిక్గా కాలేజ్లో అయితే పీజీ వాళ్ళకి లేదు, యూజీ వాళ్ళకి అవుతుంది. అండ్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయా అంటే డెఫినెట్గా జరుగుతాయి, ఓన్లీ హాలిడేస్ తప్పించి. అండ్ ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ స్పోర్ట్స్లో ఇంకా చాలా డిఫరెంట్, కర్రసామి అవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎన్సీసీ కూడా ఉంది. అండ్ చాలామంది ఏం పెడుతున్నారంటే నాకు ఇంటర్ డిగ్రీ వాళ్ళు అనుకోండి, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఈ క్యాస్ట్, నాకు వస్తుందా లేదా కాలేజ్లో సీట్, ఎంట్రన్స్ రాసిన వాళ్ళైతే నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఈ క్యాస్ట్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. బేసిక్గా ఆ కాలేజ్లో సీట్ రావాలి అంటే మెయిన్ థింగ్ మార్క్స్, ర్యాంక్ అండ్ క్యాస్ట్ అనమాట. అండ్ అది ఎలా ఇస్తారంటే ఇప్పుడు అప్లై చేస్తారు కదా, ఇప్పుడు ఎన్నో డిస్ట్రిక్ట్ నుంచి ఎంతోమంది రాస్తారు, ఎంతోమంది అప్లై చేస్తారు ఆ కాలేజ్కి. ఆ అప్లై చేసిన దాంట్లో మనకు వచ్చిన మార్క్స్ అండ్ క్యాస్ట్ బట్టి ఇస్తారనమాట. సో కొంచెం అయితే రిజర్వేషన్ డెఫినెట్లీ ఉంటుంది, రిజర్వేషన్. అండ్ మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 85% కంటే ఎక్కువ వస్తుంది. అండ్ ర్యాంక్స్ వచ్చేసి దాదాపు కొంచెం 2,000-3,000 5,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా తక్కువ అంటే లైక్ కొన్ని క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యాస్ట్ వాళ్ళకి కొంచెం తక్కువ ర్యాంక్ కానీ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బేసిక్గా మనం అయితే జడ్జ్ చేయలేము. నాకు చాలా మంది అడుగుతున్నారు ఇంత ర్యాంక్ వచ్చింది ఇంత వచ్చిందని, కానీ మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే మనకంటే ఎక్కువ మార్క్స్ కానీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటొచ్చు. చేస్తే మనకు వచ్చే ఛాన్స్ తక్కువ. మనకంటే తక్కువ మార్క్స్ అప్లై చేశారు ఎక్కువ మంది అంటే అప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనమైతే క్లారిటీగా వస్తుంది అని చెప్పలేము. బేసిక్గా అయితే మంచి మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ కూడా ఓకే అనుకుంటే, ఏ క్యాస్ట్ అయినా సరే మంచి మార్క్స్ వచ్చాయి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్లో పెట్టండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు ఫస్ట్ లైక్
ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్ లైక్ పెద్ద కాలేజెస్ అయితే ఒకవేళ మనకు వచ్చిన మార్క్స్కి కానీ ర్యాంక్కి కానీ మనకి ఎలిజిబిలిటీ లేకపోతే సెకండ్ ఆప్షన్ అయితే ఇది పడుతుంది అనమాట. సో అలాగైతే ట్రై చేయండి. అంటే కన్ఫర్మ్గా ఇన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా వస్తుంది, క్యాస్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది అట్లా ఏముండదు అనమాట. సో పెట్టేదాన్ని బట్టి. ఈ కాలేజ్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయా అండ్ ఫెస్ట్ అండ్ స్టఫ్ అని అంటున్నారు. ఇంటర్న్షిప్స్ అయితే డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఒక హెచ్ఓడి లైక్ ఒకవేళ మాట్లాడి తీసుకొస్తే తీసుకురావచ్చు, అది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం. ఫెస్ట్ అండ్ స్టఫ్ ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సపరేట్ ఉంటుంది అనమాట. లైక్ బీకామ్ వాళ్ళకి సపరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్కి సపరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి సపరేట్. వాళ్ళు అనుకొని ఏదైనా చేస్తే ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్స్ కూడా వాళ్ళ హెచ్ఓడి అండ్ వాళ్ళ ఫ్యాకల్టీకి సంబంధించిన విషయం. ఈచ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటారు, హెచ్ఓడి సపరేట్ ఉంటారు, ఫ్యాకల్టీస్ అలా డిఫరెంట్ అనమాట. సో ఆ డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారో దానికి సంబంధించింది తెలుసుకోవాలి. అండ్ చాలామంది కూడా ఇవే ర్యాంక్స్ ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తున్నారు. అండ్ పీజీ వాళ్ళ హాస్టల్ చెప్పేశాను. అండ్ చాలామంది అడ్మిషన్కి ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. సో చెప్తున్నా కదా, ర్యాంక్ మార్క్స్ అండ్ క్లాస్ బట్టి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మార్క్స్ వస్తే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలామంది హాస్టల్ బాగుంటుందా అని అడుగుతున్నారు. నేను డేస్ కాలేదు, నాకు హాస్టల్ నేను ఒకసారి కూడా లోపలికి వెళ్ళి చూడలేదు. ఎలా ఉంటుంది ఏంటి అయితే నాకైతే తెలియదు క్లారిటీగా, అదైతే నాకు నిజంగా తెలియదు. సో హాస్టల్ ఉందని తెలుసు కానీ ఎలా ఉంటుంది దాని లోపల ఎలా ఉంటుంది నాకు తెలియదు. స్టాఫ్ ఆఫ్ కోర్స్ బాగుంటారు, ఏదైనా సరే మనం ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు అండ్ మాట్లాడచ్చు, ఏదైనా సరే క్లారిటీ ఇస్తారనమాట, ఏదైనా సరే హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. అండ్ కొంతమంది అడుగుతున్నారు సీట్ నాకు ఒక కోర్స్లో ఒక డిపార్ట్మెంట్లో ఒక కోర్స్లో వచ్చింది కానీ నేను చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళైతే నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనమాట. సో నేను పెట్టేసిన తర్వాత నాకు రాంగ్ ఆప్షన్ వచ్చిందనమాట. రాంగ్ ఆప్షన్ వస్తే నాకు మళ్ళీ చేంజ్ చేసుకోవాలని ఉంటే, సో నేను కొంతమందికి అనుకుంది ఏంటి అంటే, ఇప్పుడు మనము మిస్టేక్ కానీ మీరు పెట్టారో ఆ తర్వాత వేరే కోర్సు కానీ వేరే గ్రూప్ తీసుకోవాలనుకుంటే ఏదైతే అలొకేట్ అయిందో దానికి అమౌంట్ కట్టదు. కన్ఫర్మేషన్ అమౌంట్, సీట్ కన్ఫర్మేషన్ అమౌంట్ ఉంటుంది కదా, అది కట్టదు. కడితే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో మనం పెట్టుకున్నా కూడా సీట్ అలొకేట్ అవ్వదన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ అమౌంట్ కట్టకుండా డెఫినెట్లీ మళ్ళీ ఆ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనకు అక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోతే ఆ కోర్స్లో ఎట్లయినా మనం జాయిన్ అయిపోవాలి. కోర్స్ చేంజింగ్ ఉండదు, గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, వేరే కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో అలా అయితే ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ అమౌంట్ కట్టకుండా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో మనకు నచ్చిన గ్రూప్తో పెట్టేసుకుంటే వస్తుంది అనమాట. అప్పుడు సెకండ్ ఫేజ్ అంటే ఇంకా కొన్ని సీట్స్ అయిపోతాయి, మనకి స్పెసిఫిక్ కాలేజ్లో వస్తుందా రాదా డౌట్ ఉంటుంది. కానీ కోర్స్ అయితే మనకు అప్పుడు ఫస్ట్ తీసుకుంటే అదే చేసేసేయాలి. ఇప్పుడు వాళ్ళు వస్తుంది అని మీకు గ్యారెంటీ ఉంటే సెకండ్ ఫేజ్ పెట్టుకోండి. నేను ఖచ్చితంగా ఇదే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే సెకండ్ ఫేజ్లో పెట్టేసుకోండి, అక్కడ అమౌంట్ కట్టకండి. అమౌంట్ కడితే మళ్ళీ మీకు సీట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకున్నా కూడా మీకు సీట్ అలొకేట్ అవ్వదు, అదే కోర్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్ ఇంపార్టెంటా కోర్స్ ఇంపార్టెంటా చూసుకొని, ఇప్పుడు కాలేజ్ అనుకున్నారు అనుకోండి ఆ కోర్స్ తీసుకుంటే, ఒకవేళ కోర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే నెక్స్ట్ ఫేజ్లో అదే కాలేజ్లో పెట్టండి. ఇప్పుడు ఆల్ కొన్ని సీట్స్ అయిపోతాయి కాబట్టి కొంచెం చూసుకోండి. అండ్ హాస్టల్లో ఫోన్స్ అలా ఉంటాయా అని అడుగుతున్నారు. బేసిక్గా మా ఫ్రెండ్స్ అందరు యూజ్ చేస్తారు, కాలేజ్లో ఫోన్స్ అలా ఉంది. అండ్ మేనేజ్మెంట్లో సీట్ కొనొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నాకు సీట్ పడలేదు నేను అక్కడికి వచ్చి తీసుకోవచ్చా అడగొచ్చా అని అడుగుతున్నారు. బేసిక్గా నాకు తెలిసినంత వరకు 90% మేనేజ్మెంట్ సీట్స్ అయితే లేవు. నాకు తెలిసి అయితే మొత్తము అది గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ ఎవరికైతే సీట్ అలొకేట్ చేస్తుందో ఆన్లైన్లో పెట్టినప్పుడు వెబ్ ఆప్షన్స్లో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అరౌండ్ ఒక కోర్స్లో ఒక 60 మెంబర్స్ ఉంటారు మినిమం. మ్యాక్సిమం అంటే లైక్ అప్పుడప్పుడు గవర్నమెంట్ కొంతమందికి ఎక్స్ట్రా అలొకేట్ చేస్తుంది అనమాట. లైక్ మంచి మార్క్స్ వచ్చి క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి అండ్ మంచి మార్క్స్ వచ్చి ఉంది అలా మంచి ర్యాంక్ వస్తే కనుక కొన్ని సీట్స్ ఎక్స్టెండ్ కూడా చేస్తుంది అనమాట. ఒక్కొక్క కోర్స్లో 60 అయితే మినిమం అనమాట, మినిమం కాదు 60 అయితే మ్యాక్సిమమ్, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట. కొన్ని టైమ్స్లో లైక్ అప్లై చేసే మెంబర్స్ ర్యాంక్స్ దాన్ని బట్టి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. మేనేజ్మెంట్లో అయితే సీట్ ఉండదు, మీరు అయినా కూడా కనుక్కోవాలనుకుంటే కాలేజ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఫస్ట్ థింగ్ నాకు కూడా ఇది చాలా డౌట్ ఉంది, వెళ్ళిన తర్వాత కూడా నాకు డౌట్ ఉంది. అండ్ మేము క్లారిటీ చేసుకుంది ఏంటంటే కొన్ని గ్రూప్స్కి కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా అంతకుముందు మేము వెళ్ళడానికంటే ముందు కూడా అక్కడ ప్లేస్మెంట్స్ లేవు. సో యూనివర్సిటీ అయిన తర్వాత కూడా ప్లేస్మెంట్స్ అయితే లేవు, దానిపైన వర్క్ చేస్తున్నామని అన్నారు. సపరేట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉందన్నమాట కాలేజ్లో. లైక్ కొన్ని గ్రూప్స్కి మాత్రమే ఇప్పుడు కొన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అని అన్నారు. కానీ ఈ గ్రూప్స్ అవన్నీ మాకు క్లారిటీ లేదు. సో కాలేజ్లో సపరేట్గా మ్యామ్ ఉంటారు, ప్లేస్మెంట్ ఆఫీసర్ మ్యామ్ అని, తను వెళ్ళి కనుక్కోండి, క్లారిటీగా చెప్తారు ఏ గ్రూప్స్కి ఉన్నాయి ఏ గ్రూప్స్కి లేవు అలా అనమాట. హౌ మెనీ వర్కింగ్ డేస్ అంటే వీక్లో 6 days వర్కింగ్ డేస్, సండే ఒకటి హాలిడే. అండ్ స్టడీస్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ అదొక గవర్నమెంట్ కాలేజ్, వాళ్ళు చెప్తారు మంచి ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనం ఫోకస్ చేయాలి. డెఫినెట్లీ ప్రైవేట్ కాలేజెస్ లాగా లైక్ ఏమంటారు స్పెషల్ క్లాసెస్ స్పెషల్ ట్రీట్మెంట్స్ లాంటివి ఉండవు, కానీ వాళ్ళు చెప్తారు
మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో బాగా చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మనం ఫోకస్ చేయాలన్నమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి యూజీ వాళ్ళకి 10 to 5 PM అనమాట. పీజీ వాళ్ళకి వచ్చేసి 10 to 4:30 PM. అంటే లంచ్ అవర్స్లో డిఫరెన్షియేట్ ఉంటుంది. అంటే డిగ్రీ వాళ్ళకి 1 hour లంచ్ బ్రేక్, పీజీ వాళ్ళకి ½ an hour. సో అక్కడ అండ్ నెక్స్ట్ చాలా మంది ఫీజు గురించి అడుగుతున్నారు అనమాట. బేసిక్గా ఇది గవర్నమెంట్ కాలేజ్, మనం సీట్ కన్ఫర్మేషన్ కోసం అమౌంట్ కట్టాం కదా, అది కట్టాలన్నమాట. మనము స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు అవి రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ ఎగ్జామ్ ఫీజు అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్లో కూడా అవి కొంచెం రిటర్న్ వచ్చేస్తాయి కాబట్టి, అండ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి పెద్దగా ఫీజు ఉండదు. ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళైతే కట్టాలన్నమాట. సో ఎవరికైతే స్కాలర్షిప్ అందరికీ వస్తుందో వాళ్ళు ఏం కట్టనక్కర్లేదు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క కోర్స్కి ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కోర్స్కి లైక్ కొంతమంది ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో అలా ప్రాక్టికల్స్ కానీ ల్యాబ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎన్ని ల్యాబ్స్ ఎన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయో దాన్ని బట్టి కొంచెం తక్కువ అవుతుంటాయి. సెమిస్టర్కి కూడా అప్పుడప్పుడు వేరీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎక్కువ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు డిఫరెంట్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్క కోర్స్కి డిఫరెంట్ ఎగ్జామ్ ఫీజెస్ ఉంటాయి. అవి అయితే సెమిస్టర్ వైజ్ మనం కట్టుకోవాలి. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్కి కూడా కట్టుకోవాలి. సో ఫీజు అయితే బేసిక్గా మనము సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కట్టాం కదా, సో అప్పుడైతే కట్టాలి. అండ్ ఎవరైతే స్కాలర్షిప్ కానీ రీఎంబర్స్మెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకి అవి రిటర్న్ వచ్చేస్తాయి. ఎవరైతే ఎవరైతే ఎలిజిబుల్ రారో వాళ్ళకైతే రావన్నమాట, వాళ్ళు కట్టాలి. సో ఎగ్జామ్ ఫీజు మాత్రం అందరు కట్టాలి. స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి కొంచెం రిటర్న్ వచ్చేస్తుంది, మీకు తెలిసిందే. ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాళ్ళకైతే రాదు. అండ్ చాలామంది ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే స్ట్రిక్ట్ ఉంటుందా అటెండెన్స్ విషయం అడుగుతున్నారు. అటెండెన్స్ వచ్చేసి స్ట్రిక్ట్గానే ఉంటుంది. అండ్ పోయిన లాస్ట్ ఇయర్ నుంచి 70% అటెండెన్స్ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్కి, యూజీ కానీ పీజీ కానీ. మేము పీజీ అటెండెన్స్లో స్ట్రిక్ట్ ఉంటుందా అలా అడుగుతున్నారు. ఉంటుంది యూజీ కానీ పీజీ కానీ 70% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అనుకోండి, హెల్త్ ఇష్యూస్ అయితే మనము రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా రీజన్ అంటే మనము హెచ్ఓడిని కన్సల్ట్ చేయాలి అని స్ట్రిక్ట్గానే ఉంటుంది. కంపల్సరీ అటెండ్ అవ్వమని చెప్తారు. సో అటెండ్ అవ్వాలి. అటెండెన్స్ ఇప్పుడు ఆన్లైన్ అనమాట. డే టు డే అటెండెన్స్ లెక్చరర్స్ వేసుకోగానే మనకి ఒక పోర్టల్ ఉంటుంది, కోటి ఉమెన్స్ కాలేజ్ పోర్టల్ ఉంటుంది. దాంట్లో మనం లాగిన్ క్రెడెన్షియల్ చేస్తే మనకి ఎంత % ఉంది చూపిస్తుంది. ఒక రోజు వెళ్ళకపోతే కూడా ఎంత తగ్గించి చూపిస్తుంది. దాంట్లో 70% ఖచ్చితంగా ఉంటేనే మెయిన్ ఎగ్జామ్స్ అయితే లాస్ట్లో రాయిస్తారు. ఆర్ఎల్స్ రాయనివ్వరు అనమాట. బేసిక్గా హాల్ టికెట్స్ అనేవి మన హెచ్ఓడి ఇష్యూ చేయదు అనమాట. సో తన దగ్గరే హెచ్ఓడీస్ దగ్గరే మన హాల్ టికెట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో లాస్ట్ సెమిస్టర్ రాసేటప్పుడు అటెండెన్స్ చెక్ చేసి అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అయితే ఇస్తారు, మిగతా వాళ్ళకైతే ఇవ్వరు అనమాట. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ఇంటర్నల్స్ కూడా చాలామంది కొంతమంది లెక్చరర్స్ ఇంటర్నల్స్ రాయిస్తారు, కానీ కొంతమంది అయితే ఇంటర్నల్స్ కూడా రానివ్వరు. అటెండెన్స్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అనమాట, ఆన్లైన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫ్లైన్ కూడా కొంతమంది మెయింటైన్ చేస్తారు. ఆన్లైన్ అయినా తెలుసుకొని వాళ్ళు రాయనివ్వరు, అసలు ఇంటర్నల్స్ కూడా రాయనివ్వరు అనమాట. సో కొంతమంది లెక్చరర్స్ అలా కూడా ఉంటారు. అటెండెన్స్లో స్ట్రిక్ట్గానే ఉంటుంది. సో వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇవన్నమాట బేసిక్గా చాలా మంది అడిగిన క్వశ్చన్స్. అండ్ ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, క్లారిటీ ఇస్తాను. అండ్ ఇదన్నమాట వీడియో. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా, ఇదే రిపీటెడ్లీ డౌట్స్ ఎక్కువ వచ్చాయి దీని గురించే. సో క్లారిఫై వీడియో చేస్తున్నాను. సో ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి కంటెంట్ మళ్ళీ కలుస్తాను. అంటే బాయ్.